నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ అనాలిసిస్. ఒకప్పుడు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీతో జతకట్టి కాంగ్రెస్ పార్టీతో ఉమ్మడిగా కలిసి ముందుకు వెళ్తూ అప్పట్లో దేశ రాజకీయాల్లో ఆయా పార్టీలు ఆయా రాష్ట్రాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ తర్వాత మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ బలహీనపడింది. కాంగ్రెస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీకి అంటి ఉన్నటువంటి పార్టీలు కూడా బలహీనపడుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే ఆ పార్టీలన్నీ కూడా వేరవుతూ వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఒకానొక సందర్భంలో ఒంటరిగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అందరి నేతలను కలుపుకుంటూ 2024 ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ఇండియా అనేటువంటి ఒక కూటమిగా ఏర్పడి ఆ కూటమికి ఇండియా అనే పేరు పెట్టి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కూటమిలో అనేక రాష్ట్రాలకు చెందినటువంటి మాజీ ముఖ్యమంత్రులకు సంబంధించిన పార్టీలు, అలాగే కొన్ని అధికారంలో ఉన్న పార్టీలు కూడా వీళ్ళకి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సౌత్ ఇండియాకు వచ్చేసరికి డిఎంకే పార్టీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది. ఇట్లా కొన్ని పార్టీలు భావజాల రీత్యా కాంగ్రెస్ పార్టీకి అంటగాగుతూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఉమ్మడిగా కలిసి పోరాటం చేయాలి, ఎలాగైనా మోడీ ప్రభుత్వాన్ని దించేయాలి, అలాగే మోడీ ప్రభుత్వాన్ని దించాలి అనేటువంటి కృతనిశ్చయంతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ గత వారం రోజులుగా లేదంటే గత నెల రోజుల నుంచి చూస్తుంటే పరిస్థితులు మారుతూ వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మరలా బలహీనపడుతూ వస్తున్నట్లుగా తెలుస్తోంది. రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో చూసుకున్నట్లయితే మమతా బెనర్జీ ఇండియా కూటమిలో కొనసాగుతారని చెప్పినప్పటికీ కూడా అక్కడ ఆ రాష్ట్రంలోకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తో పాటు కలిసి పోటీ చేసేటువంటి ఆస్కారం లేదు. కాంగ్రెస్ పార్టీతో కాకుండా టీఎంకే అంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విడిగానే పోటీ చేస్తుంది అంటూ కూడా మమతా బెనర్జీ చెప్పింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరినీ కూడా విమర్శించినటువంటి పరిస్థితులు మనం చూసాం. అది మర్చిపోకముందే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ కానీ పంజాబ్ కానివ్వండి, లేదంటే హర్యానాలో కానివ్వండి విడిగా పోటీ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆప్ విడిగానే పోటీ చేస్తుందంటూ కూడా కేజ్రీవాల్ చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు మరొక షాక్ ఏంటంటే ఇంకో ప్రక్కన మనం చూసినట్లయితే నిన్ననే ఒక నేత బీహార్కి సంబంధించి అలాగే యూపీకి సంబంధించిన నేతలు కూడా ఆ పార్టీకి రాజీనామా అంటే ఆ పార్టీకి దూరంగా ఉంటూ ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అందులో నితీష్ కుమార్ ఒకళ్ళైతే ఇంకొకళ్ళు మాజీ ప్రధాని యొక్క మనోడు పెట్టినటువంటి ఒక పార్టీ, ఆ పార్టీ కూడా ఇప్పుడు బయటకు వచ్చి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు ఉత్తర భారతదేశంలో మరొక పిడుగులాంటి వార్త ఇండియా కూటమికి చెప్పొచ్చు. చేదు వార్త, షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఏంటంటే ఫరూక్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా కూడా ఇండియా కూటమికి దూరంగా ఉంటున్నారంటూ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చేసినట్లుగా వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో భారతదేశానికి సంబంధించి ఇండియా కూటమి ఏదైతే భారతదేశాన్ని ప్రతిబింబిస్తూ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి వెళ్ళేలాగా ప్రతి ఒక్కరికి ఇది చాలా దగ్గరగా ఉండేటువంటి విధంగా ఉంటుందంటూ కూడా ఇండియాగా నామకరణం చేసినటువంటి ఈ కూటమి క్రమక్రమంగా బలహీనపడుతూ వస్తోంది. అందులో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించి ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులందరూ కూడా బయటకు వచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు ఎన్సీపీ అధినేత ఫరూక్ అబ్దుల్లా కూడా బయటకు వచ్చేశారు. మరి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ బయటికి వచ్చేసిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి ఆ రాష్ట్రంలో ఏ విధంగా ఉంటుందనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి కాంగ్రెస్ ఏమైనా దిద్దుబాటు చర్యలకు పూనుకుంటుందా? అలాగే ఫరూక్ అబ్దుల్లా యొక్క ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఆయన ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది కూడా వేచి చూడాల్సిన అంశం.